Welcome to Sonu Chino Shorts viewers and subscribers. Today we are going to discussing about social studies third lesson, that is production and employment. ఉత్పత్తి అండ్ ఉపాధి అనేటువంటి తెలుగు వర్షన్ని మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. సో ఇక్కడ దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మొదటిగా మానవులు జీవించడానికి కావలసినటువంటి ఆహారాన్ని వాళ్ళు సముపార్జించుకోవడానికి అందరూ కూడా అనేక రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. అందరూ చేసేటువంటి పనులన్నిటినీ మనము బ్రాడ్లీ 3 కేటగిరీస్గా విభజించడం జరిగింది. ఒకటి ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్. అంటే ప్రాథమిక రంగం, ద్వితీయ, తృతీయ రంగాలుగా మనం విభజించడం జరిగింది. సో ఈ ప్రైమరీ సెక్టార్లో మనం చూస్తే న్యాచురల్ రిలేటెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైమరీ సెక్టార్ కిందకి మనం తీసుకోవచ్చు. అనగా అగ్రికల్చర్, ఫిషింగ్, మైనింగ్ ఇలాంటివన్నీ కూడా ప్రాథమిక రంగం కింద వస్తాయి. అలాగే సెకండరీ సెక్టార్ కింద మనం తీసుకుంటే టూల్స్ అండ్ మెషిన్స్ని ఉపయోగించి చేసేటువంటి పనులు, అంటే ఇవి సింపుల్గా చెప్పాలంటే మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ కిందగా మనం చెప్పుకోవచ్చు. టూల్స్ అండ్ మెషిన్స్, టూల్స్ అంటే పనిముట్లు, మెషిన్స్ అంటే యంత్రాలు. పనిముట్లు, యంత్రాలను మనం పారిశ్రామికంగానే ఉపయోగించడం జరుగుతూ ఉంది. సో సర్వీస్ సెక్టార్ అనేది థర్డ్ వన్. ఈ థర్డ్ వన్ మనం చూస్తే చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రజెంట్ అభివృద్ధి చెందుతున్నటువంటి రంగం ఇది. సో ఇక్కడ మనకి ప్రైమరీ, సెకండరీ సెక్టార్లో లాగా ప్రొడక్షన్ అనేది నేరుగా మనకి కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ తీసుకుంటే ఒక కాటనో మిర్చియో మనం పండిస్తే అది మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే సెకండరీ సెక్టార్ తీసుకుంటే దానిలో ఒక పెన్ను, పెన్సిల్, స్కేలు, ఒక ఫ్యాను, ఒక కంప్యూటర్ తయారు చేసింది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ టెర్షరీ సెక్టార్ లేదా సర్వీస్ సెక్టార్ అనేవి మనకి ప్రైమరీ, సెకండరీ సెక్టార్ లాగా ఫైనల్ గుడ్ అనేది మనకి కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం సేవా రంగం అని చెప్పేసి అంటాం. ఆటో డ్రైవర్ మనల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకువెళ్ళాడు. పండిన పంటని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకువెళ్ళాం. ఇక్కడ మనకి ట్రావెలింగ్ మాత్రమే కనిపిస్తుంది, కానీ ఫైనల్గా కొత్త వస్తువు తయారీగా మనకి ఏమీ కనిపించదు. ఒక డాక్టర్ చేసినటువంటి సేవ, ఒక టీచర్ చెప్పేటువంటి లెసన్స్, ఇవన్నీ కూడా, అలాగే ఒక మీ సేవలో వారు చేసినటువంటి సర్వీస్ మనకి. సో ఇవన్నీ కూడా సర్వీస్ అనేది కనిపిస్తుంది, కానీ అక్కడ ఫైనల్ గుడ్ ఏమి ప్రొడక్షన్ అనేది తయారు అవడం అనేది మనకి ప్రత్యక్షంగా కనిపించదు. సో ఇవి ఇలా 3 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 3 కేటగిరీస్లో మనకి 1972, 73, 2009, 10 ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని మనము ఈ లెసన్లో డిస్కస్ చేస్తా ఉన్నాం. ఈ గ్యాప్లో ఎంప్లాయ్మెంట్ ఎలాగ డెవలప్ అయింది, ప్రొడక్షన్ ఎలాగ డెవలప్మెంట్ అయింది, ఏ సెక్టార్లో ప్రొడక్షన్ పెరిగింది, ఏ సెక్టార్లో ప్రొడక్షన్ తగ్గింది, అలాగే ఏ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఏ సెక్టార్లో మార్పులు మనకు కనిపించాయి. ఇలాంటి అంశాలన్నీ ఈ లెసన్లో మనకి తెలుసుకుంటాం. అలాగే ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంటి అనేటువంటి విషయం. ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే సెక్యూర్గా ఉండే సెక్టారు, దానికి మరి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, వర్కింగ్ అవర్స్ తక్కువ ఉంటాయి, అలవెన్సెస్ ఉంటాయి, అన్నీ కూడా లైఫ్ సెక్యూర్డ్గా ఉంటుంది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే దీనికి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. ఎక్కువ వర్కింగ్ అవర్స్ పనిచేయాల్సి ఉంటుంది, తక్కువ ఇన్కమ్ ఉంటుంది, మరి అలవెన్సెస్ ఏమీ ఉండవు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ ఒక గవర్నమెంట్ టీచర్ని మనం ఆర్గనైజ్డ్ సెక్టార్ తీసుకుంటే, ఒక రోజువారీ కూలీని మనం అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఇక్కడ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టారు సంబంధించినటువంటి అంశాన్ని ఈ లెసన్లో క్షుణ్ణంగా నేర్చుకోవటం, అలాగే ఒక వ్యక్తి తాను చేయగలిగినటువంటి కెపాసిటీ ఉండి కూడా తక్కువ పని చేయటం అనేటువంటిది
అల్ప ఉపాధి అనేటువంటి అతను పొందడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇది డిస్గస్డ్ ఎంప్లాయ్మెంట్ లేదా అండర్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి అన్ని అంశాలని ఈ యొక్క లెసన్లో మనము నేర్చుకోవడం జరిగింది. సో కమింగ్ టు ద పాయింట్, ఈ లెసన్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి ఉన్నవి అనేది మనం చూసుకుంటే, సో ఇక్కడ మొదటిగా ఆర్గనైజ్డ్ సెక్టార్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ మధ్య డిఫరెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ మనం చూడవచ్చు. అలాగే సర్వీస్ సెక్టార్ అనేది మిగతా సెక్టార్ల కంటే డిఫరెంట్గా ఉన్నది అనేటువంటి క్వశ్చన్. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్. సో ఎందుకంటే ప్రైమరీ సెకండరీ సెక్టారు సర్వీస్ సెక్టార్ మీద డిపెండ్ అవుతాయి, కానీ సర్వీస్ సెక్టారు మిగతా వాటి మీద డిపెండ్ అవ్వదు అనేటువంటిది ఒక మెయిన్ పాయింట్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అనేది మనం చూడవచ్చు. సో ఈ రెండు క్వశ్చన్లు తర్వాత ఫైనాన్షియల్ యాక్టివిటీస్ని డిఫరెంట్ సెక్టార్స్గా క్లాసిఫికేషన్ చేసినటువంటి క్వశ్చన్ని మనం చూడవచ్చు. పేజ్ నెంబర్ 34, 36, 37లో ఉన్నటువంటి పై చార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జీడిపి ఎంప్లాయ్మెంట్ సంబంధించి 3 సెక్టార్స్లో కలిగినటువంటి మార్పులు అనేటువంటివి 1972 నుంచి 2009-10కి ఉన్నటువంటి వేరియేషన్ని మనకి పై చార్ట్స్లో ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ 4 మార్క్ అండ్ 8 మార్క్ క్వశ్చన్గా దీన్ని మనం గుర్తించాలి. దాన్ని తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. సరికి అండర్ ఎంప్లాయ్మెంట్ అనే క్వశ్చన్, అలాగే పేజ్ నెంబర్ 35లో ఉన్నటువంటి ఏదైతే క్వశ్చన్ ఉందో టేబుల్ రూపంలో ఆ క్వశ్చన్, అలాగే ఏ సెక్టారు 1972-73 నుంచి 2009-10కి కంపారిజన్ చేస్తే ఏ సెక్టార్లో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎందుకు ఉంది, అలాగే ఏ సెక్టార్ డబుల్ అయింది అనేటువంటిది. అలాగే సెక్టార్ క్లాసిఫికేషన్ మనం చూస్తే టీచరు దేనికి సంబంధించి అంటే సర్వీస్ సెక్టారు, అలాగే డాక్టరు పోటరు దేనికి సంబంధించిన వాళ్ళు, అలాగే ఫార్మర్ దేనికి సంబంధించినటువంటి అనేది ఈ యొక్క వేరియేషన్ మనం గుర్తిస్తే 1 మార్క్ 2 మార్క్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 1 మార్క్ 2 మార్క్స్ వచ్చేసరికి జీడిపి అంటే ఏంటి, రా మెటీరియల్స్ అంటే ఏంటి, ఫైనల్ గుడ్స్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ గుడ్స్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి, ఆర్గనైజ్డ్ సెక్టార్ డెఫినేషన్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ డెఫినేషన్, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా మనము గుర్తించాలి. ఈ విధంగా మనము ఒక పద్ధతి ప్రకారము చదివినప్పుడు మనకి మార్క్స్ రావడం అనేది చాలా ఈజీ అవుతుందనే విషయాన్ని మీరు గుర్తించాలి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్.